సో అందుకోసం మీరు చెప్తే నాకు వినాలని ఉంది. అందరిలాంటి వ్యక్తిని అబ్బా, కొత్తగా చెప్పడానికి ఏముండదు. అందరిలాంటి వ్యక్తినే. నీకు ఎటువంటి వ్యక్తిత్వం ఉందో కొంచెం అటు ఇటుగా నేను ఉంటాను అంతే. ఎవరి జోలికైతే పోను, నా పని నేను చేసుకుంటా అంతే. ఎవరి జోలికి పోను, నా జోలికి వస్తే అట్లా కాదురా బాబు ఇట్లా అని చెప్తాము. ఏదున్నా కూడా అందరికి ఉండాల్సినంత వ్యక్తిత్వమే మనకు ఉంటుంది. వేరే బియాండ్ ద లైన్ అయితే పో. అసలు ఏం చేయదలుచుకున్నారు? హుజరాబాద్లో ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్ర రాజకీయాలలో ఏం నా వ్యక్తిత్వం వెరీ సింపుల్ అబ్బా. ఇప్పుడు వచ్చిన వారికి సహాయం చేయడం వరకు మాత్రమే ఉన్నా నేను. పర్సనల్ లైఫ్ ఉద్యోగం చేసుకుంటా ఉంటాం. వ్యక్తిత్వానికి వస్తే నీకు వెరీ క్లారిటీగా తెలుసు. ఎట్లా ఉంటా, ఎట్లా ప్రవర్తిస్తా, ఏం చేస్తా అంతా తెలుసు నీకు. ప్రజలకు కూడా తెలుసు కదా, అలా దాచడానికి ఏం లేదు. తెరిచిన పుస్తకం, వైట్ పేపర్. రైట్. ఇంత ధైర్యంగా, ఇంత నిర్మోహమాటంగా, ఇంత కరాఖచ్చిగా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాలలో మీరు బయటకు కూడా పోతుంటారు కదా. ఎవరున్నారు మీ వెనకాల? మీ ధైర్యం ఏంది అసలు? నా ధైర్యం నేనే అబ్బా. ఎవరుంటారు చెప్పు? నా ధైర్యం నేనే ఉంటా కదా, ఎవరుంటారు? ఇప్పుడు వెనుకున్న నలుగురిని చూసో, ముందున్న ఒకరిద్దరిని చూసుకోను ఎందుకు ఎగురుతాను చెప్పు? మనం వేరే ఏం చేస్తలేం కదా. సమాజ సేవలు ఉన్నాం. నువ్వన్న యాక్టివిస్ట్ కావచ్చు, నువ్వన్న స్ట్రాటజిస్ట్ కావచ్చు, లేదా నువ్వు అనుకునే కామన్ మ్యాన్ కావచ్చు. నా వ్యక్తిత్వం బట్టే ఉంటుంది. వెరీ సింపుల్ అబ్బా. నా వ్యక్తిత్వానికి వస్తే మీ అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచిస్తా. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఒక స్టూడెంట్, నువ్వు ఎగ్జామ్కి పోతావు. 3 గంటల ఎగ్జామ్లా నువ్వు ఏం చేస్తావు అబ్బా? క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే నాకు ఇదొచ్చు అని నువ్వు టిక్ చేసుకుంటావు. నేను అటువంటి మనస్తత్వం లేదు నా దగ్గర. నాకు ఇది రాదు అంట నేను. అంటే హార్డెస్ట్ గోల్ తీసుకుంటాను నేను. లైఫ్లో ఏది కష్టమో అది ముందు తీసుకుంటాను నేను. ఏది సింపులో అది తర్వాత చేస్తాను. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలకి ఆ 3 గంటల్లో లాస్ట్ గంట నేను సమాధానం ఇవ్వచ్చు. మొదటి 2 గంటలు రాని దానికోసం కష్టపడతా. ఇప్పుడు హుజరాబాద్ తీసుకున్నా లేదా ఈ బయట తీసుకున్నా కూడా ఎదిగే నాయకుడు ఎవరు కూడా విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాలు తీసుకోరు. అవి ఈ 70 ఏళ్ళ భారతంలో 79 సంవత్సరాలు అయింది ఇప్పటికీ స్వతంత్రం వచ్చి. 79 సంవత్సరాలలో ఏ నాయకుడు కూడా విద్య, వైద్యం, ఉపాధి అంటూ మాట్లాడాడు. ఎన్నికల ముందు మాట్లాడచ్చు, కానీ దాంతో ఎన్నికలకు పోడు. నేను వాటి మీద కదా కొట్లాడుతున్నా. హార్డెస్ట్ పాయింట్స్. పిల్లలందరికీ విద్య చేరాలా, పూర్ పీపుల్ అందరికీ విద్య చేరాలా, ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారు, మధ్యతరగతులు ఉన్నారు, పేదలు ఉన్నారో వాళ్ళకి వైద్యం చేరాలా, ఉపాధి, ఎవరైతే పస్తులు ఉండి అప్పులు చేసి తిప్పలు పడి పిల్లల్ని చదివిచ్చిర్రో ఆ పిల్లలు ఏమని చదివిస్తారు? వీడు బాగా చదువుకొని ఉద్యోగం చేసి మమ్మల్ని వృద్ధులకు తెస్తాడు, మాకింత చివరి రోజుల తిండి పెడతాడు, వీడు కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తున్నా, నేను కూలి పని చేస్తున్నా, నా కొడుకు కూడా అదే చేయాలి అనుకోరు ఏ తండ్రి. అందుకే చదివిస్తారు. వాళ్ళకు ఉపాధి రావాలి అంటే విద్యా, వైద్యం, ఉపాధి మీద కొట్లాడుతున్నాం. ఇంకా దాంట్లో భిన్నంగా పోతుంది అంతే. హార్డెస్ట్ గోల్స్ తీసుకుంటున్నాను నేను అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. వెరీ మొండి, ఆనేసుకుంటానికి ట్రై చేస్తా. ఒక్కసారి ఏదైనా పని పెట్టుకుంటే మాత్రం దాని అంత దాకా పోదాకా తీసిపెట్టాను నేను. ఇంతే నాకు. అంటే ఓ పని పిచ్చోన్ లెక్క చేసుకుంటా పోతారు అంతే. నాకు ఒక పని మొదలుపెట్టిన ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు హుజరాబాద్ డెవలప్మెంట్ తీసుకో, లేదా నేనే ఉన్నా, నేను నా జాబ్లో ఒక లెవెల్కి పోవాలనుకుంటే వెరీ క్లియర్గా ఆడికి పోనీకే కష్టపడతాను నేను. ఇప్పుడు నువ్వు చూస్తావు బాబా, నువ్వు ఏంటిది, నువ్వు బాణం పట్టినావు, ఆ చెట్టు మీద పిట్టు ఉన్నది, నీకు చెట్టు కనిపిస్తుంది, నాకు పిట్ట కనిపిస్తుంది, ఇంకంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ఇదే నా వ్యక్తిత్వం. రైట్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. అంత ముందుకు మీరు లెక్చరర్గా పనిచేశారు. అవును. ఎందుకు లెక్చరర్ జాబ్ వదిలేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీపై పరుగులేసి ఇప్పుడు సి లెవెల్ అంటారా, ఎట్లా సి లెవెల్ దాకా మీరు వచ్చారు? ఏంది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు కన్వర్ట్ కావాల్సి వచ్చింది? అది నాకు బాగా నచ్చిన ఫీల్డ్ అబ్బా, కానీ కంఫర్ట్ లేదు. నాకు మా ఫాదర్ బాగా ఇన్స్పిరేషన్. మా ఫాదర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నేను బయట ఇంకా ఈ ఆవేశం అనేది ఇంకా 100 రెట్లు ఉండే. ఇప్పుడు నువ్వు చూస్తున్న వెంకట్కి ఇంకా 100 రెట్లు ఉండే. ఆయన కంట్రోల్ చేస్తాడు. ఆయన ఏంటిదంటే ఎక్కడికి వెళ్ళినా ఇష్యూస్ ఉండే. నాకు ఇష్యూస్ అంటే ఏంటిది, నేను కొంత అవమానం చేసిన, కొంత యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. యాటిట్యూడ్, ఈగో హర్ట్ చేసి ఉంటుంది. యాటిట్యూడ్ ఎవరి దగ్గర ఉంటుంది? పేదోళ్ళ దగ్గర ఉండదు, మంచోడి దగ్గర ఉండదు. నీ పదవితోటో, నీ డబ్బుతోటో, లేదా నీ అధికార మదంతోటో చూపిస్తావు కదా, అక్కడ యాటిట్యూడ్ ఉంటుంది. నాకు ఏడ నేర్చుకున్నాను ఈ మాటలన్నీ మీరు? ఎందుకు అంటే బాగా మాట్లాడుతారు. సమాజం మీద అవగాహన అబ్బా, ఎన్నో చూస్తూ ఉంటావు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు, సందర్భం వచ్చింది. నేను నా లెక్కనే ఉంటా అబ్బా, ఎటువంటి పరిస్థితి వచ్చి నా లెక్కనే ఉంటా. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. నేను ఒక బస్లో పోతున్నబ్బా, బస్లో పోతున్నప్పుడు నాకు కార్లు, బైకులు లేవు, బస్లో పోతున్నప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఆల్మోస్ట్ డెలివరీకి సిద్ధంగా ఉన్న అమ్మాయి నిల్చొని ఉంది.
ఆ పక్కన ఒక బాంబు ఉన్నది. ఉమ్, నాకేదో జాలి అనిపించి నేను లేచిన. ఉమ్, అమ్మ కూర్చోండి అన్నా. ఆ పెద్ద ఆవిడ ఏమన్నదంటే, ఈ మగ పోరాలను నమ్మద్దు, ఉమ్, వాడు ఏ ఉద్దేశంతో వచ్చిండో లేదు బిడ్డ అన్నది. ఉమ్. నేను చాలా బాధపడ్డా. అదొక కొన్ని సంవత్సరాలకు నేను మళ్ళీ ట్రైన్లో జర్నీ చేస్తున్నా, సికింద్రాబాద్ నుంచి విజయవాడ పోతున్నా, ఏదో పని మీద పోతున్నా.